ఒక్కరికి గుర్తొచ్చేది జీడిపప్పు. జీడిపప్పు. అక్కడ కాల్చిన జీడిపప్పు చాలా ఫేమస్. అండ్ జంబో జీడిపప్పు కూడా ఉంటుంది ఉంటుంది కదా. మేము రెగ్యులర్గా ఎవరైనా ఫ్రెండ్స్ అటు వెళ్ళినప్పుడు తెప్పించుకుంటూ ఉంటాం, అందుకే బాగా ఐడియా ఉంది. అండ్ జీడిపప్పు కాకుండా పలాసలో ఇంకేంటి ఫేమస్? పలాస జీడిపప్పు ఫేమస్ అని చెప్తారు. ఇంకా ఫేమస్ పక్కన మందసా ఉంటుంది, అక్కడ కోవా ఫేమస్. మందసా కోవా అంటారు. ఆల్మోస్ట్ ఒక 40 minutes జర్నీ, 20 to 30 minutes. సో అక్కడ మందసా కోవా బాగుంటుంది. ఓకే. అండ్ మీ ఏరియాస్లో ఇంకా ఫేమస్ ఫుడ్స్ ఏంటి? లైక్ అంటే శ్రీకాకుళం, విజయనగరం. మాకు ఫేమస్ ఫుడ్ మీరు ఫస్ట్ నుంచి అబ్బా ఈ ఫుడ్ కోసం మా ఊరంటే జీడిపప్పు ఒక్కటే అనుకుంటున్నారు, కానీ మాకు తెలిసినవి చాలా ఉన్నాయి కదా అని చెప్పేసి. యాక్చువల్లీ చికెన్ పకోడీ ఇష్టం. ఓకే. నేను ఇక్కడ అది మిస్ అవుతా, ఉన్నప్పుడు అక్కడ తింటా. మీ ఏరియాలోనా? ఓకే. బాగుంటుందా మీ ఏరియా? అక్కడ చికెన్ పకోడీతో లైట్ ఎయిర్ అంటే చిల్లీ చాస్ అంటారు, అది స్పైసీగా ఉంటుంది. ఇక్కడ మనకు అది దొరకదు. ఓకే. ఇక్కడ హైబ్రిడ్ టైప్లో తయారు చేసింది ఉంటాయి, అది ఇచ్చిన ఫీల్ ఇక్కడ రాదు. ఓకే. అండ్ జీడిపప్పు చాలా ఫేమస్ కదా. సో ఇక్కడంటే మాకు జీడిపప్పు ఇక్కడ దాకా వచ్చిన తర్వాత కాజు బర్ఫీలు, కాజు కట్లీలు ఏవో చేసుకుంటాం కదా. సో ఆల్రెడీ అక్కడ జీడిపప్పు బాగా పాపులర్ కాబట్టి కాజుతో స్పెషల్ స్నాక్స్ ఏమి ఉండవు ఆ ఏరియాలో? స్వీట్స్లో తయారు చేస్తారు స్వీట్స్. ఓకే. ఏం స్వీట్ ఎక్కువ పాపులర్ అక్కడ? అలా ఏమి ఉండదు. పలాస అంటే జీడిపప్పే అంటారు. ఓకే. సో పలాస అంటే జీడిపప్పే, అంతకు మించి పలాస నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడానికి ఏమీ లేదు. రైట్. సో మీ స్టడీస్ అంతా ఎక్కడ జరిగాయి? ఆల్మోస్ట్ మొత్తం పలాసనే. కానీ మీ మాట అసలు శ్రీకాకుళం మాటలా పెద్దగా లేదు. శ్రీకాకుళం అనేసరికి కొంచెం స్లాంగ్ చేంజ్ అవుతూ ఉంటుంది కదా. యా, ఇక్కడికి వచ్చేసి చేంజ్ చేసుకున్నా కొంచెం కొంచెం. నాకు మాట్లాడడం కూడా చాలా తక్కువ మాట్లాడేవాడిని. అలా పెంచుకొని స్లాంగ్ చేంజ్ చేసుకున్నా. వచ్చేస్తుంది, ఎక్కడ మా వాళ్ళు ఉన్నప్పుడు వచ్చేస్తుంది అనమాట. వాళ్ళతో మాట్లాడితే వచ్చేస్తుంది, ఫ్లోలో వచ్చేస్తుంది. ఏది కొంచెం ఒకసారి మా కోసం మాట్లాడండి మీ శ్రీకాకుళం లాంగ్వేజ్. యాక్చువల్లీ స్లాంగ్ అంటూ నాకు ఇది స్లాంగ్ అని నాకు ఐడియా లేదు. ఓకే. ఇప్పుడు సపోజ్ మీ మదర్ కాల్ చేశారు, మీ మదర్ కాల్ చేసి ఏం చేస్తున్నావు, తిన్నావా అని అడిగారు. మా అమ్మతో కొంచెం స్టైలిష్గా మాట్లాడితే అమ్మ హ్యాపీ అవుతుంది. ఇంకా అమ్మ అంటది, ఇంకా తెలంగాణ నేర్చుకోలేదు నువ్వు, ఇంకా మాట్లాడొచ్చు కదా అంటారు. ఓకే. ఇంట్లో మాట్లాడినప్పుడు ఎలా అయినా మన ఒరిజినల్ లాంగ్వేజ్, ఇప్పుడు మాది విజయవాడ, ఇప్పుడు మా అమ్మతో నేను మాట్లాడాను అనుకోండి, ఆల్మోస్ట్ మా లాంగ్వేజ్ ఇంతే ఉంటుంది. మా అమ్మతో మాట్లాడితే ఇంకా కొంచెం ఏం చేస్తున్నావు అమ్మా, తిన్నావా, ఇట్లా మాట్లాడతాము. అలా మీది ఎలా ఉంటుంది? లేదు, నేను నార్మల్గా మాట్లాడేస్తా అమ్మతో కూడా. ఫ్రెండ్స్తో, మా శ్రీకాకుళం ఫ్రెండ్స్ ఉంటారా, వాళ్ళతో వచ్చినప్పుడు కొన్ని వర్డ్స్ని మాత్రమే, పదాలు అంటారు చూసావా, ఆ యాష్లో ఉన్న పదాలు అవి వస్తాయి, కానీ మాట్లాడే విధానం ఇలానే మార్చుకున్నా. ఓకే. పెద్దగా మార్చుకుంది ఏమీ లేదు, కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సర్కిల్లో మెయింటైన్ అవ్వడానికి లాంగ్వేజ్ ని కొంచెం స్టైలిష్ చేసుకున్నారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే లాంగ్వేజ్ ని కొంచెం పాలిష్ చేశారు. ఇలా మాట్లాడుతున్నా కాబట్టి ఓకే, ఫ్రీగా మాట్లాడుతున్నప్పుడు అయితే వచ్చేస్తుంది. అంటే శ్రీకాకుళం లాంగ్వేజ్ అనేసరికి మాకు చాలా ఎక్కువ బాగా పాపులర్. అంటే హ్యాపీ డేస్ మూవీలో సార్ ఏడ్ సార్ అది ఏడ్ సార్ అని చెప్పేసి కొంచెం అలా అలా మాట్లాడరు. కానీ ఓల్డ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మాత్రమే మాట్లాడతారు. ఈ జనరేషన్ వాళ్ళు ఆల్మోస్ట్ చేంజ్ చేసుకున్నారు. కానీ అక్కడ ఉండి మాట్లాడితే మాత్రం కొన్ని వర్డ్స్ వస్తాయి. అప్పుడంతా అయితే మాత్రం మా నాన్నమ్మలు వాళ్ళైతే శ్రీకాకుళం స్లాంగ్ వినాలి అంటే వాళ్ళే వస్తుంది. అండ్ ఆ శారీ కట్టే విధానం కూడా వితౌట్ బ్లౌజ్ వాళ్ళు ఒక శారీ వేరింగ్ అది చేస్తారు, చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది ఆ శారీ వేరింగ్ కూడా. లైక్ అంటే అదంతా అటు స్టైల్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళు కాదు కానీ పెద్దవాళ్ళు, అమ్మమ్మ వయసు ఉన్న వాళ్ళు, కొంచెం జేజీ వయసు ఉన్న వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఆ ముక్కుకి ఆ రింగ్ పెట్టుకోవడం అండ్ ఆ బ్లౌజ్ లేకుండా శారీ వేర్ చేయడం, అది ఆ గెటప్ కనిపించింది అంటే డెఫినెట్లీ దే ఆర్ ఫ్రమ్ శ్రీకాకుళం అని చెప్పేసి అనుకుంటారు. అలా కూడా ఉండదు, ఏజ్ పీపుల్ వాళ్ళు బ్లౌజులు వేరు. ఎక్కడైనా చాలా ప్లేసెస్ కూడా చూడొచ్చు మీరు. బట్ ఆ ప్లేస్ లో పర్టికులర్ గా శ్రీకాకుళం, పలాస అటువైపు ఏరియాస్ లో కొంచెం ఇది ఎక్కువ ఉంటుంది ట్రెడిషన్ అవుతుంది. యాక్చువల్లీ రీసెంట్ ఒక వీడియో కూడా చూసాను శ్రీకాకుళంవి, ఆ రోజులు అయిపోతుంది అన్నట్టుంది. ఇప్పుడు అక్కడ కూడా మొత్తం అంతా మోడర్న్ కల్చర్ అయిపోయిందా? ఎలా అంటే స్టడీస్ కి అందరూ వైజాగ్, విజయవాడ, చెన్నై, బెంగళూరు వెళ్ళిపోతున్నారు. సో వాళ్ళందరూ చేంజ్ చేసుకుని వచ్చేస్తున్నారు.
సో మోస్ట్లీ వైజాగ్ కి షిఫ్ట్ అయిపోతూ ఉంటారు అనుకుంటా చాలా మంది. దగ్గర మాకు 2 hours జర్నీ, సో ఈజీగా అక్కడ వస్తుంది. శ్రీకాకుళం వాళ్ళు బాగా తెలివైన వారు అంటారు, స్టడీస్ కి కొంచెం ఎక్కువ ఉంటారు, చాలా మంది ప్రయారిటీస్ ఇస్తారు అంటారు. అవును, చదువుకోవాలి, గవర్నమెంట్ జాబ్ అవి ఉంటాయి మా ఊళ్ళో ఎక్కువ. యా 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 ఎస్. అండ్ అటువైపు ఒరిస్సా వైపు కూడా వెళ్తూ ఉంటారు అనుకుంటా. పలాసకి ఒరిస్సా టచ్. అవును, సో మీరు ఒరిస్సా కూడా వెళ్తూ ఉండేవారా? యా, మా అమ్మ వాళ్ళది కూడా ఒరిస్సా దగ్గరలోనే. వచ్చా మీకు ఒరియా వచ్చా? మా అమ్మకి వచ్చు, మా అమ్మగారికి వచ్చు, అండ్ నాకు ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండ్ కూడా ఒరియోడే. ఓకే ఓకే, కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది కదా లాంగ్వేజ్, అది అంత ఈజీగా అయితే ఉండదు. వాళ్ళు తెలుగు నేర్చుకున్నారు, మనం నేర్చుకోవచ్చు అంటే ఒరియా కష్టమే. నాకు కొంచెం కొన్ని బలోచి ఏవో ఉంటాయి కొన్ని వర్డ్స్. ఓకే, మీరు ఇప్పుడు సడన్ గా ఒక ఒరియా అమ్మాయి వచ్చి మీకు ప్రపోజ్ చేసింది అనుకోండి, ఆ అమ్మాయికి మీరు ఏం చెప్తారు? ఒరియా రాదని చెప్తాను. ఒరియాలో ప్రపోజ్ చేస్తే ఏం చెప్తారు అంటున్నాను. నాకు ఒరియా రాదు, ఇంగ్లీష్ లో చెప్పు అంటారు, తెలుగులో చెప్పు అంటారా? లేకపోతే యాక్సెప్ట్ చేస్తారా? ఏ ఒరియా అమ్మాయిని నేను యాక్సెప్ట్ చేయను అని చెప్తారా? ఏం లేదు, ప్రెసెంట్ అయితే ఇంకా రిలేషన్షిప్ అని పక్కన పెట్టి కెరీర్ మీద ఫోకస్ చేసుకుంటాను. సరే, కెరియర్ గురించి, రిలేషన్షిప్ గురించి వచ్చింది కాబట్టి నేను ఇది కూడా అడుగుతాను మిమ్మల్ని, మీరే ఎత్తారు. సో మంచి పాపులారిటీ ఉంది, చూడ్డానికి హ్యాండ్సమ్ ఉన్నారు, సో ఇలాంటి టైంలో ప్రపోజల్స్ కూడా చాలానే వస్తాయి. అండ్ మీ కింద కామెంట్స్లో కూడా చూస్తూ ఉంటాను, గిరీష్ చాలా బాగా డాన్స్ చేస్తున్నాడు, ఐ లవ్ గిరీష్ అని చెప్పేసి కొంతమంది, వావ్ నేను ఈ రీల్ గిరీష్ కోసమే చూస్తున్నాను అని చెప్పేసి కొంతమంది. ఎస్పెషల్లీ మీకు మంచి లేడీ ఫ్యాన్స్ ఉన్నారు, మీరు బిగ్ బాస్కి వెళ్తే కూడా లేడీ ఫ్యాన్స్ వల్ల మీరు విన్ అవుతారు. సో ఎప్పుడైనా మీకు ప్రపోజల్స్ సీరియస్గా ఏమైనా రావడం జరిగిందా? వస్తుంటాయి, ప్రపోజల్స్ వస్తుంటాయి, సపోర్ట్ చేస్తారు అనిపిస్తుంది, చాలా సపోర్ట్ చేస్తున్నారు. నేను మిమ్మల్ని ఫ్యాన్స్ వైజ్ గా అడగలేదు, మీరు అడిగిన దానికి సమాధానం చెప్పండి, దాన్ని మీరు మార్చి ఆ రేంజ్ లో అయితే కాదు. అంటే నేను మోస్ట్లీ ఎలా అంటే ఫేమ్ హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.